హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు అయితే మొత్తం టోటల్గా కైలాసగిరి వ్యూ పాయింట్ అంతా అయితే తిరిగాము. చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే షూట్ చేసాము. ఈరోజు అయితే అసలు ఎండ అనేది ఏం లేదు, వాతావరణం అయితే క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం తిరగడానికి కూడా ఎక్కడ కూడా ఇబ్బందిగా అయితే అనిపించట్లేదు. ఇక్కడ ఫోటోస్ కూడా చాలా అంటే చాలా క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల చాలా నీట్గా అయితే వస్తున్నాయి అనమాట. బాగుంది. ఈరోజు అయితే మొత్తం అయితే అండ్ బైక్ ఎంట్రీకి అయితే 20 రూపీస్ తీసుకున్నారనమాట టికెట్. అండ్ పైకి వెళ్తున్నప్పుడే ఈ రెస్టింగ్ వ్యూ పాయింట్ అయితే కనిపించింది అనమాట. ఇది కూడాను మేమైతే ఆగి లోపల కింద వెళ్ళి మొత్తం చూసాం. చాలా బాగుందన్నమాట. చూడండి గాయ్స్, లవర్స్ బాగుంది. చూసుకుంటే రోప్ వే చూసారా ఎంత సైలెంట్గా అయితే వెళ్ళిపోతుందో. ఇంకా రోప్ వేలో ఎవరైనా రావాలి అనుకుంటే క్రింద బీచ్ రోడ్లో అయితే ఉంటుందన్నమాట. వన్ పర్సన్కి వచ్చేసి ఒక 100 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా అండ్ ఫైనల్ కైలాసానికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా చిల్డ్రన్ టాయ్స్ అండ్ ఫోటోగ్రఫీ అయితే వైజాగ్లో ప్రతి చోట ఉన్నదే, మీకు తెలిసిందే కదా. ఇంకా కైలాసంలో శివపార్వతుల దర్శనం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. గాడ్ మెయిన్ కాబట్టి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ సైడ్ వ్యూలో వచ్చేసి ఐ లవ్ కైలాసగిరి అనే ఆల్ఫాబెటిక్ లోగోస్ అయితే పెట్టారు ఇక్కడ. ఇక్కడ పైన హ్యాంగ్ అయ్యి వెళ్తున్నారు కదా, ఇది జిప్ లైన్ అనమాట. ఫియర్లెస్ పీపుల్ అయితే జిప్ లైన్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇదైతే అడ్వెంచరస్ స్కై సైక్లింగ్ అనమాట. జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ కాంబో ఆఫర్ ఛార్జ్ వచ్చి 550 రూపీస్ అనమాట. సపరేట్ అయితే 350 రూపీస్ అంట. అండ్ ఒకటైతే మిస్ అయిందనమాట. ఇంతకుముందు అయితే టాయ్ ట్రైన్ ఉండేది, ఇప్పుడు టాయ్ ట్రైన్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రెజెంట్ రిపేర్లో ఉన్నట్టుంది. అండ్ ఇదైతే ఫుల్ వ్యూ అనమాట మొత్తం సిటీ. ఇదైతే కైలాసగిరి నేమ్ బోర్డ్స్ అండ్ అదైతే బీచ్ వ్యూ పాయింట్ అనమాట టోటల్గా. అండ్ పైన చూసుకుంటే ఇంకో చిన్న టెంపుల్ కూడా ఉందన్నమాట, శివ టెంపుల్. ఇక్కడైతే రియల్ హ్యూమన్ టైప్ టాయ్స్ అండ్ అలాగే యానిమల్స్ని అయితే. ఇదైతే అమ్యూజ్మెంట్ పార్క్ అంట, అంటే లోపల ఎంట్రీ టికెట్ కూడా ఉంది దీనికి. పార్క్ జూన్ అయితే నేను తీసుకున్నా. బాయ్ బాయ్.